Dr. Rice, sugar-free rice, la 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. అందరికీ నమస్కారం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మన స్వర్గీయ నందమూరి ఉన్న ఈ జిల్లాలో ఘనంగా జిల్లా మహానాడు జరుపుకుంటాం. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆహ్లాదకరంగా ఇవాళ మహానాడు జరిగింది. ఈ మహానాడులో పలు తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నాం. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి ఏ అభివృద్ధి పనులు అవసరమైనయో, ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా అధిష్టానాన్ని తీసుకెళ్ళి ఇవన్నీ రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తయి ఈ జిల్లాని అన్ని జిల్లాల కన్నా ముందుగా ఆల్రెడీ పెర్ క్యాపిటల్ ఇన్కంలో 2వ జిల్లాగా ఉంది. ఈ జిల్లాని మొదటి జిల్లాగా తీసుకెళ్లాలని మా అందరి నాయకులు కార్యకర్తల కోరిక. వాటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, ఆత్మవిశ్వాసంతో నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీ. వాళ్ళ గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దేశంలోనూ ఏ ప్రాంతీయ పార్టీ కూడా కోటి సభ్యత్వాలు లేని పార్టీగా ఉద్యమించిందంటే అటువంటి గొప్ప నాయకులు కార్యకర్తలు ఉండటం వల్లే ఈ పార్టీ ఉద్యమించింది. ఇవాళ అటువంటి బృహత్తర కార్యక్రమం చేసిన నారా లోకేష్ గారికి మరిన్ని మంచి పదవులు ఇవ్వాలని ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఏ పదవైనా ఆయనకు అలంకారప్రాయమే. ఆయన చేసే కష్టం, ఆయన చేసే అన్నిటి ముందు. కాబట్టి మరిన్ని మంచి పదవులు వచ్చి త్వరలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మేము అందరం కోరుకుంటాం. మీడియా సమస్య ఆద్యంతం కేసీఆర్ చిన్ని గారి మీద సాగింది. దాని గురించి మీరు కూడా కొంచెం స్టేజ్ మీద ఉత్కంఠంగా మాట్లాడారు. దాన్ని ఎలా తీసుకోవాలి సార్? నేను నా నాయకులకి పదే పదే ఒక్కటే మాట చెప్తున్నాను. జగన్ రెడ్డి ఏదో మాట్లాడేది నేను మాట్లాడుతున్నాను. జగన్ రెడ్డి పరిస్థితి పులివెందులు ఎమ్మెల్యే, మా నాయకులు కార్యకర్తలు మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నారు. నేను కూడా 7 నియోజకవర్గాల్లో గెలిచిన ఎంపీని. ఈ పులివెందుల ఎమ్మెల్యే నా స్థాయి కూడా కాదు. నా స్థాయి కాని వ్యక్తి గురించి కానీ ఆయన మాట్లాడాడు కాబట్టి మాట్లాడుతున్నా. నేను ఏదన్నా చెప్పుకోవాలంటే మా నాయకుడికి, మా యువనేతకి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నన్ను విజయవాడలో భారీ మెజారిటీతో, రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించిన విజయవాడ పార్లమెంటు ప్రజలకే చెప్పుకోవాలి. జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? నీ ప్రభుత్వమా కాదా? మా ప్రభుత్వమా? లిక్కర్ స్కామ్ జరిగిందని ఒప్పుకుంటే, నిజమని ఒప్పుకుంటే 3600 కోట్లే కాదు 1,00,000 కోట్లు అని చెప్తున్నారు. కొన్ని టీవీలు చూస్తే 3600 కోట్లు డిక్షనరీస్ దగ్గరే, కానీ షాపుల్లోంచి 1,00,000 కోట్లు అంట. ఎప్పుడు కూడా క్యాష్ పేమెంట్స్ జరిగినాయి. ఈ క్యాష్ పేమెంట్స్ ఎక్కడికి వెళ్ళి, ఈ 3600 కోట్లు ఎక్కడికి వెళ్ళి, నాకు ఎప్పుడో ఒక రాజకేశ్వరరెడ్డితో ఉన్న 2001లో 2021లో లింకులు తీసుకొచ్చి నేను స్కీమ్ చేస్తానంటే స్కామ్ జరిగిందా? గవర్నమెంట్ మరి మన గవర్నమెంట్లో స్కామ్ జరిగిందంటే నువ్వేగా ముందు దోషి. కాబట్టి దోషివి నువ్వు. దోషి పలు రకాలుగా డ్రామాలు ఆడుతూ ఉంటాడు. ఈ జగన్ రెడ్డి డ్రామాలు అందరం చూసాం. జగన్ రెడ్డి పాలేర్లు, జగన్ రెడ్డి రౌడీలు, జగన్ రెడ్డి గోండాలు, రకరకాల డ్రామాలు ఆడుతూ ఉంటాడు. మన కూడా ఒక కొత్త డ్రామా జరిగింది కృష్ణా జిల్లాలో. నేను ఎక్కడా తిరుగురు ఆపలా. ఆ రోజు ప్రశాంతంగా తిరుగు మున్సిపల్ కౌన్సిలర్తో ఓడింది. కౌన్సిలర్ని ఎక్కడ ఆపలా. కానీ రౌడీలు కొంతమంది కారులో వెళ్ళారు. రౌడీలు నాటారు. మా కార్యకర్తలు నాయకులు రౌడీలు నాటారు. అంతేగాని ఎక్కడా కూడా కౌన్సిలర్ నాటావా? ఎక్కడైనా చూపించారా మేము ఆపింది? మేము ఆపిందే రౌడీల్ని. మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఏ కొండూరు రావద్దు అని ముందు రోజు చెప్పాం. రౌడీలు వద్దు, ప్రశాంతంగా తిరువూరులో ఎలక్షన్ జరగాలని చెప్పాం. ప్రశాంతత చెడగొట్టి మేము క్యాంపులు పెట్టలేదు. మేము క్యాంప్ పెట్టాము. అధికార పక్షం మేము క్యాంప్ పెట్టలేదు. క్యాంపులు పెట్టి కౌన్సిలర్ని దాచేసి అది పోలీసు అధికారులకి కూడా ఎక్కడా కూడా ఎక్కడున్నారో తెలియకుండా చేసి ఒక రౌడీ మూకలను వేసుకుని వస్తే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని ఒక రౌడీ అని చెప్పుకునే వ్యక్తిని మా నాయకులు కార్యకర్తలు ఆపి ముందు రోజే చెప్పాం. కొందరు దాటిన వల్ల మా నాయకులు చెప్పారు, కార్యకర్తలు చెప్పారు. అదే దాటకుండా ప్రశాంతంగా ఎలక్షన్ చేయడానికి మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ మీడియాల్లో జగన్ రెడ్డి కూడా వచ్చేసి ఏమని చెప్పాడు? మేము కిడ్నాప్ చేసామా? మరి మీ దగ్గర కార్పొరేటర్ ఉన్నారు కదా, ఎందుకు తీసుకెళ్ళా? పోలీసు రక్షణ కల్పించాను కదా, ఎందుకు తీసుకెళ్ళా? వాళ్ళు వెళ్తే ఓడేరని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మేము తిరువురు మున్సిపాలిటీ డెవలప్ అవ్వలేదు, ఓటేరని తెలిసి మీరే కిడ్నాప్ చేసి
మీరే చేసి పోలీసుల మీద ఎదురు కేసు పెట్టి హైకోర్టు కూడా చాలా వార్నింగ్ ఇచ్చింది చూశారు. రేపు కోర్టులో ఏం సమాధానం చెప్తున్నారు? కార్పొరేటర్ మా దగ్గర లేరుగా, మీరు ఎక్కడ ఉన్నారు? పోలీసుకి ఎందుకు ఇంటిమేట్ చేయలేదు? ఈ డ్రామా ఆర్టిస్టులని వెంబడి పెట్టుకుని ఇటువంటి డ్రామాలు ఆడతాయి. జగన్ రెడ్డి ఈ డ్రామాలన్నీ ప్రజలకి బాగా అర్థమైపోయింది అంటే నేను పులివెందుల ఎమ్మెల్యే కొంచెం నిల్చోబెట్టారు. ఈ పులివెందుల ఎమ్మెల్యే నిజంగా ఇవాళ ప్రెస్ మీట్లో 3,600 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పుకుంటే ముందు అరెస్ట్ చేయాల్సిన ముఖ్యమంత్రినా కాదా? నాకెందుకు అరెస్ట్ చేయండి, నేను దోషైతే అది కూడా అరెస్ట్ చేయండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.